శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మమర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 15వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అది ఒక సుందర రాజభవనము, ఉత్తరాభిముఖము, పెద్ద ప్రవేశ ద్వారములు గల ఎత్తైన ప్రాకారము. దాని లోపున చక్కని పూల తోటలు, ఫలవృక్షములు వనపాలకులచే భద్రముగా పెంచబడి ఉన్నవి. ఈశాన్య దిశలో ఒక చిన్న కోనేరు, దాని చుట్టూను చిన్న చిన్న మధుక వృక్షములు. మధురలో ఇప్ప పువ్వుల చెట్లు లేని ప్రాంగణము లేదు. అదృష్టమునకు, ధనాకర్షణమునకు వాటిని పెంచుట మంచిదని అందరి వాస్తవ్యుల నమ్మకము. కారాగార ప్రాంగణమందలి కోనేటి దగ్గర పగలంతయు బాలబాలికలు తిరుగుచు ఇప్ప పువ్వులను ఏరుకొనుచుందురు. నల్లగా పొడవుగా ఎండి రాలిపడి ఉన్న ఇప్ప పువ్వులు చప్పరించుటకు తీయగా నుండి కొంచెము ఏనుగుల మదము వాసన కొట్టుచుండును. వానిని ఏరుకొనుటకు వచ్చిపోవు పిల్లలను కారాగృహ భటులు గాని అధికారులు గాని అడ్డగింపరు. ఉత్తమ రాజవంశ సంజాతులైన రాజబంధువులను సకల గౌరవములతో బంధీకృతులను చేయుటకు మాత్రమే ఈ ప్రాంగణమందలి కారాగృహము ప్రత్యేకింపబడినది. ఈ కారాగృహము అన్నిట్లాంటిది కాదటండి, ప్రత్యేకమైన కారాగృహం అట. ఎవరి కోసము అంటే కనుక ఉత్తమ రాజవంశ సంజాతులైన రాజబంధువులను, వాళ్లను సకల గౌరవములతో బంధీకృతులను చేయుటకు మాత్రమే ప్రత్యేకింపబడింది ఈ జైలు. అలాంటిదటండి. ప్రాకార ద్వారము నుండి సుదూరముగా తోట నడుమనున్న కారాగార భవన సోపాన పంక్తి వరకు నడిచినచో కాలికి మట్టి అంటకుండా రంగుల రాతి పలకల పేర్పుతో ఒక బాట కలదు. నగరమునందు లక్ష్మీపుత్రులై పురజనుల గౌరవ మర్యాదలను చూరగొనువారు అందలి బంధువులను చూచిపోవుటకు వచ్చిచుందురు. వారెక్కిన శకటములను, చిన్న రథములను సూటిగా ప్రాకారము దాటి సోపాన పంక్తి వరకు వచ్చి నిలుచును. జ్యేష్ఠశుద్ధ విదయనాటి ఉదయము, సూర్యోదయానంతరము 2 గడియల ప్రొద్దున ఒక 2 గుర్రాల శకటము వచ్చి ప్రాంగణమునందు నిలబడెను. పాలరాతి వంటి తెల్లని గుర్రములను పూంచిన శకటము చిన్న శేషపర్యంకము వలె నిర్మింపబడి ఉన్నది. గుర్రముల వీపులపై బంగరు జరీగల శ్వేతాంబరములు అలంకరింపబడి ఉన్నవి. ఆ రథము రాకకై ఎదురుచూచుచున్న ద్వారపాలకులను, కావలివాండ్రును రథమాగినంతనే భక్తి వినయ సంభ్రమములతో ప్రాకార ద్వార కవాటములు పూర్తిగా తెరచిరి. గుర్రముల కళ్ళెములను పట్టుకొని సగౌరవముగా వెంట నడుచుచు రథమును లోనికి సోపాన పంక్తి దగ్గరకు కొని వచ్చిరి. కావలివారిపై అధికారులు 3 వరుసగా నిలబడి అందొకరు రథము కవాటమును తెరచి సవినయముగా వారు హస్తసంజ్ఞ చేయగా లోపలి మెత్తని పరుపులపై వైభవముద్రలో ఆసీనుడై ఉన్న సుందర పురుషుడు ఒకడు పాదపద్మములను సుకుమారముగా రథము మెట్లపై ఉంచెను. కావలివాండ్రు ఎత్తైన బల్లను కొనివచ్చిరి. ఆ వ్యక్తి నిదానముగా బల్లపై పాదములుంచి సోపాన పంక్తిపై నిలబడెను. దిగుచుండగా అతడు కప్పుకొని ఉన్న పట్టుశాలువ భుజములపై నుండి ముంజేతుల మీదికి జారెను. పద్మదళముల వన్నెగల ఆ శాలువపై శంఖచక్రములు, తిరునామముల ముద్రలుండెను. అతడు శాలువ అంచులను కరాంగుళులతో జ్ఞానముద్ర వలె పట్టుకొని సవరించుకొని నిలబడి అచటి పై అధికారుల వైపు మాత్రము కటాక్షించి చూచి ఇంచుక మందస్మితము చేసెను. అతడు స్వఫల్గుని కుమారుడైన అక్రూరుడు. ఎవరయ్యా ఇంతకీ అతను అంటే అక్రూరుడండి. వారు అతనిని గౌరవ సంభ్రమములతో ఒక సుఖాసనమున కూర్చుండబెట్టిరి. ఇరువురు సవినయ సంభాషణములు చేయుచుండగా 3వ వాడు లోనికి పోయి వసుదేవునితో చెప్పి వచ్చెను.
వసుదేవుడు దాసీజనముచే పర్యంకములను ఆయత్తము చేయించి ఎదురు వచ్చి అక్రూరుని లోనికి ఆహ్వానించెను. అక్రూరుడు మందహాస వికాస నేత్రములతో జాలిపడుచున్న ముఖ కవళికలతో వసుదేవుని హస్తద్వయమును పట్టుకొని లోనికి ప్రవేశించుచు ఇట్లనెను: వసుదేవ, మీరిరువురును కుశలమా? దేవకి గర్భవతి అని విన్నప్పటి నుండి వచ్చి చూడవలెనను కొనుచుంటిని. ఇది వరకు ఇట్టి సంతోషకరములైన వార్తలన్నీ దుఃఖప్రదములుగా పరిణమించినవి. 7వ గర్భము కొన్ని మాసములు వృద్ధి చెంది వింతగా అదృశ్యమైనది. మరలా 3 సంవత్సరముల తరువాత ఈ అష్టమ గర్భము సంభవించినదని వింటిని. ఈ మారు మీకు దైవబలమున్నదని నా హృదయము కూడా చెప్పుచున్నది. ఈ అష్టమ గర్భమున జన్మించిన సుతుడు కంసునికి అరిష్టము కలిగించునని అశరీరవాణి పలికినట్లు కూడా చెప్పుచున్నారు. భ్రమయో సత్యమో తెలియదు గాని కంసుడు కూడా వినినట్లే చెప్పెను. అనగా వసుదేవుడు అంటున్నాడు: ఆసనము అలంకరింపుడు, పరమభాగవతోత్తములైన మీ దర్శనము మాకు శుభప్రదము. ఇట్లు పలికి వసుదేవుడు లోపలి నుండి దేవకిని తోడ్కొని వచ్చి అక్రూరునకు పాదాభివందనము చేయించెను. అక్రూరుడు ఆశీర్వదించెను. ముగ్గురు ఆసీనులైరి. ఇప్పుడు వసుదేవుడు మాట్లాడుతున్నాడు: పూర్వము నారాయణుడు అష్టమగర్భ సంభూతుడై భూమికి అవతరించి ధర్మ సంస్థాపనము చేయునని ప్రసక్తముగా పరాశరులు చెప్పిరట. అశరీరవాణియు ఈమె అష్టమగర్భమును గూర్చి పలికినది. మిగిలిన దుర్లభములైన అంశములెట్లున్నను ఈ గర్భమున జన్మించిన శిశువు చిరకాలము వర్ధిల్లి పెద్దవాడై మాకు గతులు కల్పించినచో మా జన్మ ధన్యమగును అన్నాడండి. అప్పుడు అక్రూరుడు అంటున్నాడు: నాకు కలిగిన భావము కూడా ఇదియే. లోకోత్తర విషయములు ఎప్పుడునూ పొడుపు కథలుగా మాత్రము ఉండును. అవి మనకు బోధపడునవి కావు. ఈ శిశువు చిరంజీవి అయి మీకు మేలు చేకూర్చవలెనని నేను ఆశంసనము చేయుచున్నాను. ఇట్లు పలికి అక్రూరుడు వసుదేవుని వైపు చూచెను. గవాక్షము నుండి ప్రభాత భానుకాంతులు చిందించిన బంగారపు నీరువలే వసుదేవుని చుట్టూనూ పడుచున్నవి. ఆ కాంతులతో ఏర్పడిన తేజోమయమైన రూపము ఒకటి వసుదేవుని చుట్టూను అతని దేహమును తాకక పురుషాకృతి అయిన ఛాయగా కనిపించెను. అక్రూరుడు ఉలికిపడి చూచెను. అంటే ఈ దర్శనం అక్రూరుడికి అయిందండి. తన గురువు పరాశరుని మాటలు దేవకీ వసుదేవుల యందు సత్యమగునా అనిపించినది. వెంటనే అక్రూరుడు దేవకి వైపు చూచెను. ఆమె కన్నులపైకి సూర్యకాంతులు గవాక్షము నుండి సూటిగా ప్రసరించుచుండెను. ఆ కాంతులు ఆమె కన్నులలో ప్రవేశించుచున్నట్లు అనిపించెను. ఆమె కనుపాపలలో ఒక అనిర్దేశ్యమైన తేజస్సు మిరుమిట్లు గొలుపుచుండెను. క్షణములలో అక్రూరునకు దేవకి ముఖము కన్నులు కనిపించలేదు. అచ్చట ఒక తేజపుంజము ఉన్నట్లు మనస్సునకు తోచెను. ఆ తేజస్సు నుండి రశ్ములు వెనుకకు మరలివచ్చుచు సుదర్శనాయుధము తిరుగుచున్నట్లుండెను. గవాక్షము నుండి ప్రసరించుచున్న వెలుగుల జాళ్లలో ప్రయాణము చేయుచున్న ధూళి రేణువులు సుడులుగా తిరుగుచు ఒక సర్పాకారముగా గోచరించెను. ఆ సర్పము ఒక శయ్యగా దిగివచ్చుచున్నట్లు దాని యందు సర్వాత్మకమైన ఆకాశ శరీరము రూపుగొనుచున్నట్లు కనిపించెను. ఆ మొత్తము ఒక శిశువై కిలకిలా నవ్వుచున్నట్లు గోచరించెను. అక్రూరుడు తెలివి తెచ్చుకొని మరలా దేవకి ముఖము చూచి ఇట్లనెను. దేవకీదేవితో అక్రూరుడు అంటున్నాడు: శకునములన్నీ శుభముగా దోచుచున్నవి. ఈ పుట్టబోవు శిశువు చిరకాలము వర్ధిల్లగలడు, మహిమాన్వితుడు కాగలడు. అనగా దేవకి అంటోంది: నాకు ప్రతి రాత్రమునందును ఒక శిశువు మందస్మితమూర్తి అయి పొడగట్టుచున్నాడు. ఒకమారు నీలమేఘములు శిశువుగా ఆకారము కట్టి నవ్వుచున్నట్లుండును. ఒకమారు నీలాకాశమునందు ఆ శిశువు రూపము కనిపించును. ఒకమారు సముద్రము కెరటముల రూపుగా
కదలుచున్నట్లు అనిపించును. ఒకమారు ప్రదక్షిణావర్తములైన అగ్నులు శిశువుగా కనిపించును. ఎన్ని కనిపించినను కంసుడు విడిచిపెట్టినప్పుడు కదా మనము సంతోషించవలసినది. పూర్వము తొలిసారి నుండి నేను గర్భము ధరించినప్పుడెల్లా అది ఏ రూపము కనిపించుచుండెడిది. కనుక ఇది శుభమో కాదో చెప్పలేము అన్నదండి దేవకీదేవి. అప్పుడు అక్రూరుడు అంటున్నాడు, నా మనస్సునకు శుభమనిపించినది ఈనాటి వరకును వ్యర్థము కాలేదు. ధైర్యము అవలంబింపుము. అనుదినము 3 వేళలయందు తదేక నిష్టతో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రమును కుక్షియందు అనుసంధానింపుము. అదియే పంచాయుధమూర్తి అయి నీ గర్భమును రక్షింపగలదు అనగా దేవకి నమస్కరించి ఇట్లనెను, మహాప్రసాదము అవశ్యముగా అనుసంధానము చేసేదను. మొన్నటి బహుళ విధియనాటి రాత్రి నారద మహర్షి తమ ఆగమనముచే మమ్మనుగ్రహించిరి. వారు వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమును ఉపదేశించిరి. గర్భస్థుడైన శిశువు శిరస్సు మొదలు పాదముల వరకు గల 12 అవయవములను వాని మంత్రాక్షరములుగా న్యాసము చేసి జపింపుమనిరి. వారి ఆజ్ఞ కూడా శిరసావహించి తిని అనగా అక్రూరుడు అంటున్నాడు. సమయము వచ్చినప్పుడు అడుగకయే ఋషులు మంత్రవాక్కులను పలుకుదురు. అవియే మూర్తిమంతములైన ఉపదేశములు. అడిగినను కొందరికి ప్రసాదింపరు. అట్లేల చేయుదురో వారికే తెలియవలెను అనగా వసుదేవుడు అంటున్నాడు. మొన్నటి రాత్రి శతగోపుడు హిమాలయ యాత్ర చేసి వ్రజమునకు తిరిగిపోవచ్చు ఇటు వచ్చి ఇచ్చటనే విశ్రమించెను. ప్రసంగవశమున నాకు మృగేంద్రవాహనయగు దుర్గాదేవి స్తోత్రమును ఉపదేశించి వెడలిపోయెను. మొన్నటి ప్రభాతవేళ శతగోపుని సోదరుడైన హిమాలయ సిద్ధుడు మమ్ము చూడవచ్చెను. అతడు నాకు షడంగపూర్వకమైన విష్ణు మంత్రమును అస్త్రముగా ఉపదేశించెను. పూర్వము దానిని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశిరుడు అను రాక్షసుని వధించెనట అనగా దేవకీదేవంటోంది. ఈ అష్టమ గర్భము రక్షకై 3 దేవతలకు మ్రొక్కుచున్నాను అనగా అక్రూరుడు అంటున్నాడు. పర్యవసానము తప్పక శుభము కాగలదు. నేను ఉగ్రసేన మహారాజును కూడా చూచి ప్రసంగించి వెడలివత్తును. మరికొంతకాలము తరువాత మరలా మిమ్ములను చూడవత్తును. ఇట్లని అక్రూరుడు వారి దగ్గర సెలవుకొని ఆ భవనము వెనుక వైపు నుండి ఉద్యానవనములోనికి నడచి కొంత దూరమేగి మరి ఒక భవనములోనికి ప్రవేశించెను. మేడమెట్లెక్కిపోయి మేడపైనున్న ఉగ్రసేనుని కలసికొనెను. దుఃఖాక్రాంతుడై వాతాయనము నుండి గగనము చూచుచూ కూర్చుండిన ఉగ్రసేనుడు అక్రూరుని చూచి లేచి నిలబడి కౌగిలించుకొని దుఃఖించెను. అప్పుడు ఉగ్రసేనుడు అంటున్నాడు, చూచితివా దైవయోగము ఎట్లున్నదో. నా కొడుకు నన్ను బంధించనని నేను దుఃఖపడుటలేదు. నేను ఏ దుష్కృతము చేయనిచో ఇట్టివాడు నాకు కుమారుడై పుట్టుట ఎట్లని దుఃఖపడుచున్నాను. అంటే నేను పూర్వమేదో చెడ్డ పని చేశాను, అందువల్లే కదా ఇలాంటివాడు నాకు కుమారుడయ్యాడు అని దుఃఖపడుతూ ఉన్నట్టండి. అంతేగాని ఈ బంధించినందుకు దుఃఖపట్టలేట. అక్రూరుడు ఉగ్రసేనుని కౌగిలించుకొని లేవనెత్తి ఓదార్చెను. అట్లెన్నడూ నువ్వు భావింపకుము. దేవకి కూడా నీ పుత్రికయే కదా. ఎట్టి సుకృతము చేయనిచో ఆమె అష్టమ గర్భము మహిమాన్వితము ఎట్లగును. ఆమె కూడా నీ పుత్రికే కదయ్యా. నువ్వేదో మంచి పని చేసావు కాబట్టే ఇలాంటి పుత్రిక నీకు కలిగింది. కాబట్టే కదా ఆవిడ అష్టమ గర్భము మహిమాన్వితము అవుతూ ఉన్నది అంటున్నాడండి. అప్పుడు ఉగ్రసేనుడు అంటున్నాడు, మహనీయుడగు వసుదేవుడు సాధుమూర్తి. అతడు నన్ను రాజ్యమిచ్చి గౌరవించి పట్టాభిషిక్తుని చేసెను. కన్న కొడుకు కారాగృహమున బంధించెను. వసుదేవుని సంకల్పములు పరమ పవిత్రములు, జగద్ధితములు. అతడు గోపాలక వృత్తిని, కర్షక వృత్తిని పునరుద్ధరించి గ్రామములయందు భాగ్యదేవతకు పట్టము కట్టెను. భరతభూమిని జగన్మాతగా, హిమాలయ పుత్రిగా పూజించి సేవించెను.
అంతకన్నా రాజర్షిత్వము ఏమున్నది? పూర్వము రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను పరస్పర ఆశ్రయములుగా ప్రతిష్ఠించి పూజించిరి. మన యదువంశము బ్రాహ్మణ క్షత్రియ తేజోవాహినులకు సంగమము. అట్టి మన వంశము వైశ్యుల సంపదతో త్రివేణీ సంగమముగా వసుదేవుడు ధర్మ సంస్థాపనము చేసెను. అట్టివానిని కంసుడు బంధించి దేశమునకు తీరని అపకారము చేసెను. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యమును స్థాపించుకొనెను. నిర్భాగ్యునకు దౌర్భాగ్యుడు తోడు అన్నట్లు వానికి ఈ కేసి మంత్రాంగము తోడైనది. ఈ కేసి రెండావుల దూడ. ఇటు కంసునకు అటు ధృతరాష్ట్రునకు నమ్మిన బంటుగా పదవులను అనుభవించుచు తన సువర్ణములను తాను భద్రపరుచుకొనుచున్నాడు. దైవమే దిగివచ్చి చక్కబెట్టవలెను గాని ఈ మధురలలో ధర్మము మరలా నిలబెట్టుట ఇక మానవునకు సాధ్యము కాని పని అన్నాడండి ఉగ్రసేనుడు. అందుకో అక్రూరుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. బాధపడకుము, కాలము ఒక రీతిగా నడువదు. కంసుడు కూడా అశరీరవాణి మాటలపై ఆవేశములో ఇట్లు ప్రవర్తించనే కాని సహజముగా దుష్టుడు కాడు. నేను అతనితో సంభాషించి నిదానముగా పరిస్థితులను అనుకూలింపచేసెదను. మరలా కొలది దినములలో నిన్ను చూడగలను. ఇట్లు పలికి అక్రూరుడు సెలవుగొని తిరిగి వచ్చి రథారూఢుడై తన గృహమును చేరెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవ.